అంతర్జాతీయ ఎపిలెప్సీ డేని పురస్కరించుకుని నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విచ్చేశారు. నారాయణ హాస్పిటల్ వారు ఎపిలెప్సీ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800-424-0060 పోస్టర్ను ఆయన కాలేజీ డీన్, సూపరింటెండెంట్, వైద్య నిపుణులతో కలిసి ఆవిష్కరించారు. ఎపిలెప్సీ డే సందర్భంగా వైద్య విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. వైద్య విద్యార్థులకు ఎపిలెప్సీ గురించి తెలిసే ఉంటుందని తెలిపారు. అయితే సమాజంలోని ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. సమాజంలో మానవత్వం అనేది తగ్గుతుందని, కుటుంబంలో సమస్య వస్తే ఎలా స్పందిస్తామో అలాగే సమాజంలో కూడా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. అనంతరం మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులరెడ్డి, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లిలు మాట్లాడారు. మందులతో నయం కాని మూర్ఛకు శస్త్రచికిత్సతో నయమవుతుందని, ఈ సదుపాయం ఆంధ్రప్రదేశ్లో ఒక్క నారాయణ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మూర్ఛ వ్యాధితో బాధపడేవారు ఎక్కడున్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బీజు రవీంద్రన్, ఆపరేషన్స్ హెడ్ డి రామారావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్కాంత్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనజకుమారి, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనరల్ ఆడియో తీసుకోండి. నేను నారాయణ మెడికల్ కాలేజ్ గౌరవనీయులు పి. శ్రీనివాసులరెడ్డి గారికి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. ప్రభావతి గారికి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. హరీష్ బాబు గారికి, కోఆర్డినేటర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ ఆర్. బీజు గారికి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ గారికి, తర్వాత ఈ సభకు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం. నేను స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మాట్లాడాలి, వాళ్ళతో చర్చ చేయాలి, ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టం ఉంది. ఈరోజు తక్కువ మంది ఉన్నారు, ఫ్యూచర్లో కొంత ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడ కూడా నాకు పిలవండి, ఆహ్వానిస్తే ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఈరోజు పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడం చాలా అవసరం అడ్మినిస్ట్రేషన్లో. ఎందుకంటే యు ఆర్ ద ఫ్యూచర్. మీరు ఈరోజు ఎలా వివరిస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ దాట్. ఫస్ట్ ఈరోజు టాపిక్ గురించి మాట్లాడిన తర్వాత కొన్ని ఇంకా విషయాల గురించి కూడా మీతో మాట్లాడతాను. ముందుగా ఎపిలెప్సీ. ఇప్పుడు యాజ్ అ మెడికల్ స్టూడెంట్ మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్. మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ అ కంటేజియస్ డిజీజ్. It is only a medical condition and it can happen to anybody. You know the cure, you will do it quite well. But మీ ద్వారా ఒక మెసేజ్ సమాజానికి ఏం వెళ్ళాలంటే, this earth, this society is a one society which is humane in nature. which is వస్తే ఆ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి సహకరించాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆ మానవత అనేది కొంత లోపం వచ్చింది. ఎస్పెషలీ స్కూల్స్లో చూస్తే, if any child is suffering from epilepsy, he will be socially boycotted. It may not be very apparent, but definitely it happens. నేను కూడా నా చిన్నప్పటి నుంచి చూసాను. The kids, they need to be sensitized. And epilepsy is one of them. We see in our classrooms today, so many differentiation, so much discrimination happens. And surprising point is, not only in schools, this is happening in colleges. And one of the reasons for young kids doing suicide is one of the reasons that their colleagues, their friends who are supposed to be friends, they are not behaving as friends. This is a bigger issue which I would like to discuss with all of you at some moment of time in future. Talking about epilepsy, today you have got an opportunity to serve the society. So whenever you are treating the patient, please, this message should go that we are here to build an inclusive society. Because of a medical condition,
a person may be lacking, but that doesn't mean that he has to be left behind. Especially I see a lot of paramedical staff who will be going into the field soon. My only request is this message should go to each and everyone, where we treat the other person also equally. We don't know what may happen to us. We could also be in their place. Always think on those lines. You people, especially among all the profession, I have highest regard for the medical profession, which the world saw in the year 21-22 when the entire world was suffering from COVID. It was you who came forward and helped us. I was joint collector of a district, and I saw people, relatives, they brought people, left them on the door of the hospitals and left. It was this paramedical staff, the doctors, they were the family. They took them in. Many of the doctors I knew, they lost their lives, but they treated the patient like their family. So you have set up a very high mark for yourself. The benchmark is very high. There were cases where when the body, there was no claimant for the body. It was the medical staff taking their responsibility, ensured that the last rites were done. So that is something which you are capable of doing it, and always remember that you are here to serve. And definitely I am telling you, God has given you a big opportunity to work for the society. And as I say, the word, everything what you do has been accounted for. So if you are doing good things, definitely it is getting accounted. If you are doing bad things, that also gets accounted. Because at the end of the day, the balance sheet, the credit and the debit has to match. So that will be happening. Keep that in account. All these good things, definitely they will come back to you. And whenever you need the help of God the most, this will come and help you. So I am telling you, this is a wonderful opportunity, and today this initiative which has been taken on epilepsy is very important. We have to be there for these people. We cannot leave them behind. It is a medical condition which can be treated, provided identified at the earliest stage, identified and diagnosed correctly, correct medication at the right time, and regular follow-up. What we are seeing, because of the income disparities, because of the different social status, some people start, but they are left behind, and then they go to a stage from where it is very difficult to treat them. So guiding them properly, giving them an extra minute. So a lot of people will be coming in future for OPD to you. Don't think that 2 hours is my time, I will sit only for 2 hours and I will leave. Give that half minute can change the life of a person. So every person you have to give utmost care, personal care, listen to them, because when they come to you, they will be in really utter need of help. So you have to ensure that you give your time to listen to them and diagnose the issue properly and guide them properly. So with this, I would like to end my speech, but future definitely I would like to come and spend more time with them, because I would like to touch upon a number of topics with them. Thank you. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు ప్రత్యేకంగా ఫిబ్రవరి 9, 2026 ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే ఎపిలెప్సీ గురించి, అంటే ఇన్ఫ్యాక్ట్ ఎపిలెప్సీ కాదు, విద్యలో వైద్యలో ఏదైనా సరే ఒక గణనీయమైన అభివృద్ధి సాధించడం, ఒక ప్రత్యేకమైన సర్వీసు చేయడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడు ముందుంటాయి. దాంట్లో అట్లాగే మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపున కూడా మనం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాము. దట్టు పేషెంట్స్కు చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే బెస్ట్ ఆఫ్ సర్వీసెస్ కూడా మనం చేయగలిగాము. ఇవన్నిటికి కూడా మా నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కానీ, మా అడ్మినిస్ట్రేషన్ కానీ,
మా మార్కెటింగ్ వారు చాలా ఎంతో మమ్మల్ని దగ్గరుండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూపుతున్నారు. సో దాంట్లో అనుగుణంగానే ఈరోజు ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే అంటే ఏంటంటే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము చాలామంది పేషెంట్ల యొక్క బాధలు మనం విన్నాము. అంటే వాళ్ళకి ఎపిలెప్సీ పేషెంట్స్కి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి డబ్బులు లేకుండా, కొంతమందికి ట్రీట్మెంట్ లేకుండా ఎలా సఫర్ అన్నీ చూసుకున్నాము. వాటికి మనం చాలా కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమం చేశాము. కానీ 2026 ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే స్పెషాలిటీ ఏంటంటే వీ షుడ్ టేక్ ఒక ప్రతిజ్ఞ అనుకోండి, మన ఒక ప్రతిన భూని ఏదైనా చేయగలగాలి. సో దాన్ని ఆలోచించినప్పుడు మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపున మేమేం చేసామంటే, అంటే మనను దరిదాపులుగా మన దగ్గర రాని వాళ్ళు, అంటే మనను చేరలేని వాళ్ళు, అంటే అవేర్నెస్ లేకపోయినా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతల వల్ల అయినా సరే, డిఫరెంట్ రీజన్స్ వల్ల మన దగ్గర రాని వాళ్ళు కూడా వాళ్ళ సఫరింగ్స్ ఏవైనా సరే రిగార్డింగ్ జబ్బు గురించి కానీ, రిగార్డింగ్ ట్రీట్మెంట్ గురించి కానీ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు మాకు ఈజీగా చేరగలగాలి. అంటే 24/7 ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎపిలెప్సీలో కానీ మూర్ఛవ్యాధులతో జరుగుతున్న వాళ్ళ యొక్క అవేర్నెస్ కాల్ కానీ ట్రీట్మెంట్ కోసం కానీ సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఈ ఉద్దేశంతోనే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపున ఒక నారాయణ హెల్ప్ లైన్ ఒకటి తీసుకొని ఎపిలెప్సీ పేషెంట్స్కి మాత్రమే ఇలా స్పెషల్గా హెల్ప్ లైన్ చేస్తున్నాము. అంటే ఆ హెల్ప్ లైన్ ఏంటంటే ఇంటర్నేషనల్ రోమింగ్ విత్ ఆల్ పేషెంట్ ఎనీబడి, అంటే ఏదైనా సరే ఎపిలెప్సీ మూర్ఛవ్యాధి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం సంప్రదించవచ్చు. 24/7 ఈ లైన్ అవైలబుల్ ఉంటుంది. ఈ నెంబర్ని రీసెంట్గా ఇప్పుడు మనకు చూసినట్టుగా మన గౌరవ కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు వచ్చి ఓపెన్ చేశారు. హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ how the Narayana educational institutions and medical institutions are doing service to the society and to the mankind. He is appreciated. He is a part of the program and he himself blessed that being the part of the program. So దీనికి అనుగుణంగానే we launched one helpline నెంబరు. ఆ హెల్ప్లైన్ కూడా మీరు కూడా ఎస్పెషల్లీ మీ బాధ్యతగా ఈ నెంబర్ని ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటూ ఈ హెల్ప్లైన్ నెంబర్ని ఐ థింక్ మా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డీన్ గారు అనౌన్స్ చేస్తారు. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి నారాయణ మెడికల్ కాలేజ్. ఈ రోజున సెకండ్ మండే ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ఫిబ్రవరి విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎపిలిప్సీ ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డే. అందులో భాగంగా ఈ ఫిబ్రవరి 9th ఈ ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డే రావడం జరిగింది. దీని సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్లో మీకు అందరికీ తెలుసు ఎపిలిప్సీ అనేది ఎంత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇబ్బంది పెడుతుందో. 1% of the population in India, nearly 10 to 12 millions of people in India are suffering with epilepsy. Adding to that, the prevalence rate చూస్తే 10 to 12 per 1000 పాపులేషన్ ఉంది. ఇంత బడ్డన ఉన్నటువంటి వ్యాధిని ఒకవేళ పేషెంట్లు మన దగ్గర రాలేకపోయినా వాళ్ళే మనం రీచ్ అయ్యేటట్లుగా ఒక హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజున. ఈ యొక్క హెల్ప్ లైన్ని మన గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఐఏఎస్ గారు లాంచ్ చేయడం జరిగింది నారాయణ మెడికల్ కాలేజ్లో. మీకు అందరికీ తెలుసు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సమాజానికి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందో, విద్యా వైద్య సేవలు అందిస్తుందో అందులో భాగంగా ఇది కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ ఎపిలిప్సీకి సంబంధించినటువంటి మిత్స్ కానివ్వండి లేదా వేరే రకమైనటువంటి ఆలోచన విధానం కానివ్వండి, అంటే ఎపిలిప్సీ ఒకసారి వస్తే ఇక పోదు, ఇక ఎప్పటికీ ఎపిలిప్సీతో అంటే ఈ మూర్ఛవ్యాధితో బాధపడాల్సి ఉందని ఒక మిత్ కూడా ఉంది సమాజంలో. దాన్ని పోగొట్టడానికి ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ మీకు అన్ని రకాల సహకరిస్తుంది. దానికి చాలా వైద్యం వచ్చేసింది, ఇప్పుడు సర్జరీలు వచ్చినాయి, మందులు అన్నీ వచ్చినాయి. ఈ హెల్ప్ లైన్ నంబరు అందరూ ఒకసారి నోట్ చేసుకోవాలని నా మనవి. ఈ నంబర్ వచ్చేసి 1800424060. మరొకసారి చెప్తున్నాను, 1800424060. ఈ నంబర్ మీకు ఎటువంటి మూర్ఛవ్యాధికి సంబంధించి ఎటువంటి డౌట్లు ఉన్నా ఆ నంబర్ కానీ ఫోన్ చేస్తే మీకు వెంటనే వైద్యులు సంప్రదించి తగు సలహాలు ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు మనం వరల్డ్ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేశాము నారాయణ హాస్పిటల్ తరఫున. ఎందుకు అంటే ఈరోజు వైద్య రంగంలో వచ్చినటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి కారణంగా రకరకాల చికిత్సలు, అధునాతనమైన చికిత్సలు రోజుకి అభివృద్ధి చెందుతూ రకరకంగా ఎంతో అభివృద్ధిలో వచ్చి మనకి పేషెంట్స్కి యూస్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో వచ్చినటువంటి పెను మార్పులు ఏంటంటే
మూర్ఛ వ్యాధికి సంబంధించిన చికిత్సలు. ఇంతకుముందు మనందరికీ తెలుసు ఈ ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధికి మందులు ఒకటే మార్గం, సో మందులతో తగ్గపోతే ఇంక ఇది తగ్గదు అనే అటువంటిది మనకి ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతుల ద్వారా ఏదైతే రెసిస్టెంట్ ఎపిలెప్సీ ఉంటాయో, అంటే మందులు విపరీతంగా వాడి లేదంటే మందులు బాగా వాడిన తర్వాత కూడా ఏదైతే కంట్రోల్లో ఉండవో కొంతవరకు కొన్ని రకాల ఎపిలెప్సీకి శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా ఆల్మోస్ట్ నియర్ నార్మల్ క్యూర్ తీసుకురావచ్చు. సో అది వచ్చినటువంటి ఒక గణనీయమైన మార్పు ఈ ఎపిలెప్సీ సర్జరీలో కానీ ఎపిలెప్సీలో కానీ. సో దానికి నారాయణ హాస్పిటల్ ఈజ్ ద ఓన్లీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎపిలెప్సీ సర్జరీస్ చేసి మూర్ఛ వ్యాధిగ్రస్తులకి ఈ మూర్ఛ నుంచి కంప్లీట్గా విముక్తి కలిగిస్తున్నాము. దాదాపు దగ్గర 100 మంది పేషెంట్స్కి ఈ శస్త్రచికిత్సలు చేయడం జరిగింది గత 4-5 సంవత్సరాల నుంచి. సో దానిలో భాగంగా ఎందుకంటే మనం మాత్రమే యూనిక్గా ఈ శస్త్రచికిత్స చేస్తున్నాము, సో మూర్ఛ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉపయోగం కాబట్టి మనము దీన్ని ఒక ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేసాం. అంటే ఎవరైనా సరే, ఇండియాలోనే కాదు, ఎనీ కంట్రీ ఎక్కడి నుంచైనా సరే వితౌట్ ఎనీ ఛార్జెస్ దే కెన్ కాల్ అస్. ఎందుకు అంటే వీఆర్ పైనీరింగ్ దిస్ ఎపిలెప్సీ సర్జరీస్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఏ కంట్రీ నుంచి ఎవరైనా సరే ఈ 1800-424-0060 అనే నెంబర్కి కాల్ చేసి మూర్ఛ వ్యాధి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మా డాక్టర్స్ 24/7 అవైలబుల్ ఉంటారు ఈ నెంబర్లో. సో ఎవరైనా వాళ్ళ సూచనల సలహాలకు అనుగుణంగా ఆ నెంబర్లో ప్రయత్నించి అవసరమైతే వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మా మీడియా ద్వారా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ 1800-424-0060 అనే నెంబర్ని మీరు విస్తృతంగా వ్యాప్తి చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయాలని మా ప్రార్థన. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.